హలో అండ్ వెల్కమ్ టు టీసాట్. సో ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటంటే ఎస్సే ఎలా రాయాలి. ఎస్సే అంటే ఏంటి? వ్యాసం, అంతే కదా. సో ఇప్పుడు మనకి రీసెంట్గా డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఓకే, టీఎస్పిఎస్సి ఆర్ టీజీపిఎస్సిలో. సో మనకి ఏంటంటే ఎస్సే అనేది ప్రధానంగా గ్రూప్ 1. సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మనకి పేపర్ 1 అనేది ఎస్సే ఉంది. సో ఈ ఎస్సే అనేది గ్రూప్ 1లోనే కాకుండా వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో కానీ అండ్ మనకి స్టేట్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ పెట్టే ఎగ్జామ్స్లో కూడా ఎస్సే అనేది చాలా ఎగ్జామ్స్లో ఉంటుంది. సో ఎస్సే అనేది ఒక ఆర్ట్ అనమాట. రాయడం అనేది నార్మల్గా మీరు మెయిన్స్ ఆన్సర్ రాయడానికి అండ్ ఎస్సే రాయడం విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో, అది ఎలా స్ట్రక్చర్ చేయాలో ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఒక్కసారి కనుక మీరు స్ట్రక్చర్ ఎలా చేయాలో నేర్చుకుంటే మీరు వివిధ టాపిక్స్ పైన మీరు ఈజీగా ఎస్సే రాసే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్సేలో మార్క్స్ మంచిగా రావాలి అంటే మీరు ఈ స్ట్రక్చర్ మీద అనేది ఒక పట్టు అనేది తెచ్చుకోవాలి. సో ఈ క్లాస్లో మనం ఈ స్ట్రక్చర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే గ్రూప్ 1, ఓకే, టీజీపీఎస్సీలో గ్రూప్ 1లో పేపర్ 1లో 6 టాపిక్స్ ఉన్నాయన్నమాట ఎస్సేకి. సో ఫస్ట్ ఆ టాపిక్స్ ఏంటో చూద్దాము. ఇది వచ్చేసి మనకి పేపర్ 1 ఎస్సే ఉంటుంది. సో పేపర్ 1 ఎన్ని మార్కులకు ఉందండి? 150 మార్కులకి. ఇందులో మీరు ఎన్ని ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది? 3 ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. సో మీకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? మన సిలబస్లో 6 టాపిక్స్ ఉన్నాయి. అండ్ మన ప్యాటర్న్ ఎలా ఉంటుంది? మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో 2 ఎస్సేస్. ఇలా మీకు 2 ఎస్సేస్ అనేది ఒక్కొక్క సెక్షన్లో ఉంటాయి. అండ్ ఈ 2 సెక్షన్స్లో ఎస్పెషల్లీ ఇందులో ఒక ఎస్సే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇందులో ఒక ఎస్సే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇందులో ఒక ఎస్సే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు చాయిస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి 6 టాపిక్స్ ఇచ్చారు. ఈ 6 టాపిక్స్ నుంచి 6 ఎస్సేస్ అనేవి వస్తాయి. సో ఆ 6 టాపిక్స్లో మీకు మళ్ళీ చాయిస్ అనేది ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్లో ఒక టాపిక్ని క్లియర్గా కవర్ చేసి సరిపోతుంది. అండ్ 3, 4లో ఒక టాపిక్ క్లియర్గా కవర్ చేసి సరిపోతుంది. అండ్ 5, 6లో ఒకటి క్లియర్గా కవర్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనం 3 ఎస్సేస్ రాయాలి. సో మీకు ఒక్క ఎస్సే వచ్చేసి 50 మార్కులు. సో 50 మార్కులు అంటే మీరు ఎంత వర్డ్ లిమిట్ ఉంటుంది? సో మీకు వర్డ్ లిమిట్ వచ్చేసి 750 నుంచి 1000 వర్డ్స్ వరకు మీరు మీ ఎస్సేని రాసుకోవచ్చు. సో ఒకసారి ఆ టాపిక్స్ ఏంటో చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మన సొసైటీలో ఉన్న ఇష్యూస్ ఏంటి, వాటి మీద మీకు అవగాహన ఉందా లేదా, దాని మీద ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. సో మన ఎకానమీ ఎలా ఉంది, మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సంబంధించిన డేటా కానీ, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ కానీ, ఇండిసెస్ కానీ ఏమైతే ఉన్నాయో వాటి మీద మనకి సెకండ్ టాపిక్ ఉంది. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. మన ఇండియన్ పాలిటిక్స్లో ఉన్న డైనమిక్స్ ఏంటి. సో రీసెంట్గా మనకి ఎలక్షన్స్ జరిగాయి కదా, 2024 ఎలక్షన్స్. సెంట్రల్ గవర్నమెంట్లో మనకి సింగిల్ పార్టీ ఉందా, కోయలేషన్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిందా? మనకు కోయలేషన్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ టైం లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అనేది ఉంది. సో ఇలా మనకి పాలిటిక్స్లో ఉన్న రీసెంట్ డైనమిక్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియా దేనికి ఫేమస్? ఇండియా ఇస్ వెరీ రిచ్ ఇన్ కల్చర్ డైవర్సిటీ. అండ్ ఒక ఫ్రేమ్ అనేది చాలా మనకు అందరికీ తెలుసు ఏంటంటే ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్నత్వంలో ఏకత్వం. సో దానికి సంబంధించినది ఒక టాపిక్ అనమాట. సో మనకి ఎలాంటి డిఫరెంట్ కల్చర్ ఉంది, డిఫరెంట్ కల్చర్స్ ఏ ఏ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఎస్పెషల్లీ మీరు తెలంగాణ గ్రూప్ 1 రాస్తున్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చింది మన హెరిటేజ్ కోసం, అదే కాకుండా తెలంగాణలో డిఫరెంట్ కల్చర్ ఏంటి, సో మనం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్, మన దగ్గర ఉన్న కల్చర్, సో అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మన ఫోర్త్ టాపిక్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ టాపిక్ అనేది చాలా డైనమిక్ అనమాట. ఎందుకంటే మీరు ఒకసారి 2023లో చూసుకున్నట్టయితే మన స్పేస్ సెంటర్ ఏంటి? ఇస్రో.
ఇస్రోనే కదా. సో ఇస్రో చాలా చాలా సక్సెస్ఫుల్ లాంచెస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్-3 కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య-L1 కానీ. సో అదే కాకుండా ఇండియా ఒక మెట్టు ముందుకెళ్తుంది. ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఎస్పెషల్లీ స్పేస్ టెక్నాలజీ. నేను ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మళ్ళీ స్పేస్ టెక్నాలజీ ఒకటే ఉండదు. మనకేంటంటే బయోటెక్నాలజీ ఉంటుంది, మనకి నానో టెక్నాలజీ ఉంటుంది, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ. అదే కాకుండా ఇప్పుడు ఫేమస్గా రోబోటిక్స్. సో ఇప్పుడు రోబోటిక్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని స్కూళ్ళలో తమిళనాడులో ఏంటంటే ఈవెన్ రోబోట్స్ టీచింగ్ చేయడం స్టార్ట్ చేశాయి. సో ఈవెన్ మీరు ఏదైనా హోటల్కి వెళ్ళండి, సో ఇప్పుడు హోటల్స్లో రోబోట్స్ అనేవి సర్వ్ చేస్తున్నాయి. సో అలా మన రోబోటిక్స్ రావడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అలా మనం వివిధ రంగాల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి తీసుకొచ్చాము అది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్. సో ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ లేకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మనం ఊహించుకోలేము. సో అలా మన తెలంగాణలో ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి, గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటి, అండ్ ఈ ఎడ్యుకేషన్లో కూడా మనం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. లైక్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఇవ్వనివ్వండి. సో వాటి వల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఎస్పెషలీ తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎడ్యుకేషన్లో. సో అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ఏంటి, వాటికి తగ్గ మెజర్స్ ఏమేమి తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటి మీద మీకు ఎస్సే అనేది ఉంది. సో ఒక్కసారి మీరు ఈ టాపిక్స్ అన్నీ క్లియర్గా చూసినట్టయితే, ఈ టాపిక్స్ అన్నీ వేరే పేపర్లలో ఆల్రెడీ ఉన్నాయి కదా. సో ఫస్ట్ టాపిక్ ఏంటి, సొసైటీ, మీకు సపరేట్గా ఒక పేపర్ ఉంది కదా. నెక్స్ట్ ఎకనామీ కూడా మీకు ఒక పేపర్ ఉంది. అదే కాకుండా పాలిటీ అండ్ గవర్నెన్స్ మీకు ఒక పేపర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్చర్, అది ఒక సపరేట్ పేపర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ, అది ఒక పేపర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, అది మీకు ఆల్రెడీ గవర్నెన్స్లో కవర్ అవుతుంది. సో ఆల్రెడీ టాపిక్స్ అన్నీ మీకు వేరే పేపర్లో చదువుకుంటారు, వాటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు రాస్తారు. బట్ మళ్ళీ అవే టాపిక్స్ ఎందుకు ఎస్ఏ రూపంలో గ్రూప్స్ అడుగుతుంది? సో ఎప్పుడైనా మీరు ఆలోచించారా దీని గురించి? సో ఒక్కసారి కనుక ఎస్ఏ ఎందుకు పెట్టింది గ్రూప్ 1 ఆర్ స్టేట్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒక్కసారి అదే తెలుసుకున్నట్టయితే మీ ఎస్ఏ రాసే విధానం అనేది మారుతుంది. సో మీలో ఎంతమంది ఆలోచించారు ఎస్ఏలో మనం ఏమేమి రాయాలి, సో అసలు ఎగ్జామినేషన్ డిమాండ్ ఏంటి, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది, అసలు ఎస్ఏ ఎందుకు పెట్టింది సపరేట్గా, ఆల్రెడీ ఈ టాపిక్స్ అనేవి వేరే పేపర్లో కవర్ అవుతున్నాయి కదా, మళ్ళీ ఎందుకు ఇదే టాపిక్ మీద రాయాలి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సో ఒక్కసారి మీరు ఆలోచించినట్టయితే, దానికి కనుక మీకు ఆన్సర్ దొరికినట్టయితే, సో మీరు 100% మంచి ఎస్ఏ రాయడంలో అది చాలా యూజ్ అవుతుంది. అలా మీ ఎస్ఏ అన్నది మిగతా స్టూడెంట్స్ ఎస్ఏకి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే సరే ఆ ఎగ్జాక్ట్ డిమాండ్ ఏంటో క్యాచ్ చేశారనుకోండి, దాని ప్రకారం మీరు ఎస్ఏ రాస్తారు. దాన్ని బట్టి మీకు చాలా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఒకటి మాత్రం కంపల్సరీ 100% చెప్పగలను, ఈ టీసాట్ కండక్ట్ చేసే ఈ ఎస్ఏ సిరీస్ మొత్తం చూసినట్టయితే మీకు 100% 120 మార్క్స్ పైగా మీరు ఎస్ఏలో సాధించుకోగలరు. ఓకే, సో ఫస్ట్ నేను చెప్తాను అసలు మీరు ఎందుకు ఇది చదవాలి ఆర్ ఎలా చదవాలి, ఈ టాపిక్స్ని ఎలా కవర్ చేయాలి, ఎలా మీరు ఎస్ఏ రాయొచ్చు, అసలు ఎస్ఏ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు మీకు గ్రూప్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఒక 5 పాయింట్లు కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేది ఏంటంటే హాలిస్టిక్ ఇవాల్యుయేషన్. సో హాలిస్టిక్ ఇవాల్యుయేషన్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. సో మీరు ఏదైనా సరే టాపిక్ తీసుకున్నారనుకోండి, ఎంత డెప్త్గా వెళ్తున్నారు, సో అన్ని డైమెన్షన్స్ చూస్తున్నారా లేదా. సో గ్రూప్ 1 క్లియర్ చేసిన తర్వాత మీకు చాలా పెద్ద పోస్ట్ అనేది వస్తుంది కదా. సో ఎవ్రీ డే ఒక ఛాలెంజ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఆ ఛాలెంజ్ని ఎలా మీరు ట్యాకిల్ చేస్తారు, ఒకే సైడ్ ఆలోచిస్తున్నారా లేదా, సో డిఫరెంట్గా కూడా డైమెన్షన్స్లో ఆలోచిస్తున్నారా లేదా, దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అనమాట. సో ఏదైనా సరే ఒక టాపిక్ గురించి తీసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఇతరవి కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము అంటే ఇన్ డెప్త్ ఎనాలిసిస్. ఓకే, ఇన్ డెప్త్ ఎనాలిసిస్ మీరు చేస్తున్నారా లేదా, అది ఒకటి మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది.
మీకు సడన్గా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేస్తారు? మీరు ఒకటే సైడ్ ఆలోచిస్తారా? దాని గురించి ఫ్యూచర్లో ఏమవుతుందని ఆలోచిస్తారా? దానికి సంబంధించిన వేరే చిక్కులు ఏమున్నాయని ఆలోచిస్తారా లేదా? దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దీన్ని మనం హాలిస్టిక్ ఎవాల్యుయేషన్ అంటాము. సెకండ్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత మీరు ఒక పెద్ద పోస్ట్లో ఉంటారు, అది అందరికీ తెలుసు. సో ఎంత కాంప్లెక్స్ విషయాన్నైనా సరే ఎంత సింపుల్గా చెప్తున్నారు, ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు అంటే మీరు ఇక్కడ చూసుకోవాల్సింది మీ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీరు ఎలా మీ దగ్గర ఉన్న సమాచారాన్ని చేరవేయాలి, సో మీ దగ్గర ఉన్న కంటెంట్ని ఎగ్జామినర్కి ఎలా చూపిస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా ఎగ్జామినర్కి మీరు ఎవరో తెలియదు. సో మిమ్మల్ని ఒక ఐడియా కింద ఊహించుకుంటారు వాళ్ళు. ఓకే, మీరు ఎలా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు. సో దాని గురించి ఏంటంటే మీ దగ్గర ఉన్న కంటెంట్ని ప్రాపర్గా డెలివర్ ఎలా చేస్తున్నారు. సో అదే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకున్న నాలెడ్జ్ని ఎలా అప్లై చేస్తారు. నాలెడ్జ్ అందరికీ ఉంటుంది కదా, సో ఆ నాలెడ్జ్ని మీరు అడ్మినిస్ట్రేషన్లో, మీరు మీ గవర్నెన్స్ ప్రాసెస్లో ఎలా యూజ్ చేస్తారు అది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నాలెడ్జ్ అందరికీ ఉంటుంది, బట్ కొందరు యూజ్ చేసుకుంటారు, కొందరు యూజ్ చేసుకోరు. సో మీకున్న నాలెడ్జ్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎథికల్ అండ్ మోరల్ జడ్జ్మెంట్స్. సో ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా జడ్జ్ చేస్తారు, మోరల్గా ఎలా జడ్జ్ చేస్తారు, ఎథికల్గా అది కరెక్టా కాదా. ఓకే, సో దానికి సంబంధించినవి కూడా ఇక్కడ చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెషర్స్ తీసుకుంటారు, మెషర్స్ అందరూ తీసుకుంటారు, బట్ నువ్వు ఎలా మెషర్స్ తీసుకుంటావు, సో అది ప్రాక్టికల్గా కరెక్టా కాదా, అకార్డింగ్ టు మన లానా కాదా, లాని వయలేట్ చేస్తున్నావా లేదా. సో అవి కూడా ఇక్కడ ఎగ్జామినర్ అనేది మిమ్మల్ని ఈ ఎస్సే ద్వారా టెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా మీరు గమనించాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సో మన సిలబస్లో చూసాము ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉన్నాయి అని, మన ఎకనామీలో ప్రాబ్లం ఉన్నాయి అని, అంటే మన ఆర్థిక వ్యవస్థల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మన సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. సో వాటిని ఎలా మీరు అడ్రస్ చేస్తున్నారు, సో వాటికి మీరు మెజర్స్ ఎలా ఇస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్కి ఇమ్మీడియట్గా మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి, వాటిని ఏమంటాము అంటే షార్ట్ టర్మ్ స్టెప్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి నాలెడ్జ్ అప్లికేషన్. సో అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, అందరూ బుక్స్ చదువుతారు, స్కూల్కి వెళ్ళారు, కాలేజ్కి వెళ్ళారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. సో మీకు ఉన్న నాలెడ్జ్ని ఎలా యూజ్ చేస్తారు. సో నాలెడ్జ్ ఉండడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, దాన్ని మీరు ఎలా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ నాలెడ్జ్ యూజ్ చేసి ఎలా దాన్ని సాల్వ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ నాలెడ్జ్ వల్ల మన డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఎలా అవుతుంది. సో అదొకటి చూసుకోవాల్సిన విషయం అండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎథికల్ అండ్ మోరల్ జడ్జ్మెంట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో చాలామంది స్టూడెంట్స్కి తెలియదు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ రాస్తున్నప్పుడు అది మన లా ప్రకారం ఉందా లేదా, మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగాన్ని వయలేట్ చేస్తున్నామా లేదా, సో ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు పీపుల్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, సో అవన్నీ చూసుకొని రాయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు అకార్డింగ్ టు లానే వెళ్తారా లేకపోతే అగెయిన్స్ట్ లాని వ్యతిరేకించి వెళ్తారా అని కూడా మీ ఎస్సేలో ఎగ్జామినర్ అనేది గమనిస్తారు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, సో మీరేంటంటే గ్రూప్ 1 ఆఫీసర్, ఇప్పుడు సో మీ ముందు ఒక ప్రాబ్లం ఉంచారు, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు, మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్ ఉందా లేదా అది చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే దానికి తగ్గ సొల్యూషన్స్కి మనం 2 విధాలుగా రాయొచ్చు. ఫస్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఆ టైంలో మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు, ఎలా దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు, అది ఫస్ట్. అదే కాకుండా ఆ ప్రాబ్లం అప్పటి వరకు అప్పుడు సాల్వ్ అయిపోయింది అని వదిలేయకుండా ఇంకా ముందు అది రాకుండా ఎలా అరికడతారు, అంటే లాంగ్ టర్మ్లో మీరు ఎలాంటి మెషర్స్ తీసుకుంటారు, ఇవి 2 చూడాల్సి ఉంటుంది. సో ఇలా ఈ 5 పాయింట్లు అనేవి మీరు కంపల్సరీ గుర్తు పెట్టుకున్నట్టయితే మీరు చాలా మంచి ఎస్సే అనేది రాస్తారు. సో ఈ 5 స్కిల్స్ అనేవి ఒక్కసారి మీరు గుర్తుంచుకొని మీరు ఎస్సే రాస్తున్నప్పుడు అవి ఇన్కార్పొరేట్ చేస్తూ రాసుకున్నట్టయితే ఇట్ విల్ బీ ఎ బెస్ట్ ఎస్సే. మీరు అందులో మ్యాక్సిమం మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు.
ఎందుకంటే ఎస్ఏలో మ్యాక్సిమం మార్క్స్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రూప్ 1లో మీకు 150 మార్క్స్ ఉన్నాయండి. ఓకే, సో ఈ 150 మార్క్స్లో ఈ 5 కనుక ఇన్కార్పొరేట్ చేసి రాస్తే మాత్రం 120+ మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటి? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్ఏ ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో ఎస్ఏ రాయడంలో 4 పిల్లర్లు ఉంటాయండి. నార్మల్గా మనం ఇల్లు కట్టినా కూడా ఏంటంటే ఫస్ట్ పునాది తీస్తాం, బేస్మెంట్ కడతాం, దాని తర్వాత గోడలు అవన్నీ కడతాం కదా. సో అలా ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతేనే మనకి స్ట్రాంగ్ బిల్డింగ్ అనేది నిలబడుతుంది. సో అలాగే మీరు ఎస్ఏ రాసే కంటే ముందు 4 పిల్లర్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఆ 4 పిల్లర్లు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్. ఎస్ఏ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ ప్లానింగ్లో ఒక 10 స్టెప్స్ ఉంటాయండి. ఆ 10 స్టెప్స్ని మీరు కంపల్సరీ ఫాలో అవుతున్నట్టయితే మీకు ఒక మంచి స్ట్రక్చర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పిల్లర్, అది మన ఇంట్రొడక్షన్. అండ్ మూడోది వచ్చేసి మెయిన్ బాడీ ఆఫ్ ద ఎస్ఏ. అండ్ నాలుగోది వచ్చేసి కన్క్లూషన్ అనమాట. ఓకే, సో మీరు ఎస్ఏ 750 నుంచి 1000 వర్డ్స్ రాస్తూ ఉంటారు, 1000 పదాలు కదా. సో అందులో 1/3, ఓకే, 1/3 భాగం అనేది మీ ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూషన్ ఉండాలి. సో మిగతా 2/3 అనేది మీ మెయిన్ బాడీ ఉండాలన్నమాట. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు వీలైతే మీరు నోట్స్ కూడా రాసుకోండి. దానివల్ల ఏంటంటే తర్వాత మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఎందుకు మేము నోట్స్ రాసుకోమంటున్నాను అంటే నెక్స్ట్ క్లాస్లలో నేను ఏంటంటే టాపిక్ తీసుకొని ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వస్తాను. మళ్ళీ ఈ స్ట్రక్చర్ గురించి మళ్ళీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. అందుకే మళ్ళీ మీరు జస్ట్ ఏమైనా డౌట్ వచ్చినప్పుడు మీరు రాసుకున్న నోట్స్ని రిఫర్ చేసుకోవడానికి ఒక స్కీమాటిక్ స్ట్రక్చర్ అనేది వేసుకోండి. సో ఫస్ట్ వచ్చి ప్లానింగ్, సెకండ్ ఇంట్రడక్షన్, థర్డ్ వచ్చి మెయిన్ బాడీ అండ్ ఫోర్త్ వచ్చి కన్క్లూషన్. సో ఫస్ట్ మనం ప్లానింగ్ ఏంటో చూద్దాము. ఈరోజు మనం ఈ క్లాస్లో ఈ 10 పాయింట్లు ఏవి గుర్తుపెట్టుకోవాలో అవి చెప్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, మెయిన్ బాడీ ఎలా రాయాలి అండ్ కన్క్లూషన్ ఎలా రాయాలో నేను చెప్తాను. ఓకే, సో హెడ్డింగ్ పెట్టుకోండి ప్లానింగ్ అని. మనం ప్లానింగ్ చూసుకున్నట్టయితే ప్లానింగ్లో 10 విషయాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆర్డర్ అనమాట. ఫస్ట్ అనేది టైటిల్. సో మీకు సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటాయి. ఇందులో 2 ఎస్సేస్, ఇందులో 2 ఉంటాయి. ఓకే, సో ఇందులో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఇచ్చిన ఎస్సేని 2-3 సార్లు చదువుతారు. 2-3 సార్లు చదివి దాంట్లో ఒకటి పికప్ చేసుకుంటారు. సో ఎప్పుడైనా సరే ఒక ఎస్సేని పిక్ చేసుకోవడానికి ఇది రాస్తాను నేను అని డిసైడ్ అవ్వడానికి కొంచెం క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాని ఫస్ట్ మీరు చూడాలి. ఏంటంటే మీరు ఆ ఎస్సే రాయడానికి గల కారణాలు ఏంటి. ఓకే, గల కారణాలు అంటే ఏంటంటే మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ అంటే మీ దగ్గర ఏమేం డేటా ఉంది, ఆర్ ఎనీ ఎగ్జాంపుల్స్ స్పెషల్గా ఉన్నాయి. సో నేను చదివిన కరెంట్ అఫైర్స్లో నా దగ్గర కొన్ని కేస్ స్టడీస్ అనేవి రెడీగా ఉన్నాయి. అదే కాకుండా నా దగ్గర కొన్ని ఇండెక్సెస్ న్యూస్లో వచ్చినవి కవర్ చేసుకోగలను. ఆర్ రీసెంట్గా దాని మీద సుప్రీంకోర్టు అనేది ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, ఆర్ హైకోర్టు అనేది ఏదైనా జడ్జ్మెంట్ ఇచ్చింది. నాకు ఆ టాపిక్ మీద మంచి అవగాహన ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఏ ఎస్సే రాయాలని మీరు డిసైడ్ అవుతారు. సో ఇవి ఏవి లేకుండా మాత్రం ఎస్సేని సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే, ఇది ఫస్ట్ అనమాట. ఓకే, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, నేను ఈ 2 ఎస్సేలలో ఇది రాద్దాము అని ఫిక్స్ అయ్యాను. ఓకే, ఫిక్స్ అయ్యాను అనుకోండి. సో ఫిక్స్ అయిన తర్వాత మీరు చేయాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ వచ్చి మీరు ఒక టైటిల్ డిసైడ్ అవ్వడం. మీరు ఎస్సేకి ఒక టైటిల్, ఆ టైటిల్ డిసైడ్ అయిన తర్వాత దాన్ని మనం ఐడియాస్ రూపంలో పెట్టుకుంటాము. ఐడియాస్ అంటాం. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరేం టెన్షన్ పడకండి. కాకపోతే నేను చెప్పింది ఇప్పుడు మీరు నోట్స్ చేసుకోండి. ఒక టైటిల్ ప్రిపేర్ అయిన తర్వాత మనం ఐడియాస్ క్రియేట్ చేసుకుంటాము. ఐడియాస్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేస్తాము. ఈ పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే ఎనాలిసిస్. ఎనాలిసిస్ అంటే ఏంటి మేడం? ఎనాలిసిస్ అంటే ఏం లేదు, మన దగ్గర ఏదైనా డేటా ఉందా. ఓకే, డేటా అంటే ఏం లేదండి, ర్యాంకింగ్లు కానీ ఏమన్నా ర్యాంకింగ్స్ అంటాము.
ర్యాంకింగ్స్ కాకుండా మన దగ్గర ఏమైనా సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయా, ఎనీ ఇండెక్స్ అనేది న్యూస్లో ఉంటే అది. సో అలా మన దగ్గర ఏమైనా డేటా ఉందా లేదా అని ఎనాలిసిస్ చేస్తాము. ఎనాలిసిస్ అంటే ఏం లేదండి, జస్ట్ లాజిక్. మన ఏదైనా చెప్తున్నప్పుడు ఎస్ నేను కరెక్ట్గా చెప్తున్నాను అని వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు చేయాలి. వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు అంటే ఎలా చేయాలి? సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇది చెప్పింది, రీసెంట్గా మనకి ఈ రిపోర్ట్ అనేది న్యూస్లో ఉంది, ఈ రిపోర్ట్లో ఇండియా ర్యాంకింగ్ ఎంత ఉంది. సో అలా అనేది మనం లాజికల్గా ప్రూవ్ చేయాలి. దానికి మనం ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ అవన్నీ ఇస్తామన్నమాట. సో ఇదనమాట నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అనలైజ్ ఆర్ ఎనాలిసిస్. సో ఎనాలిసిస్ చేసిన తర్వాత మనం లేయరింగ్ చేస్తాము. ఓకే, లేయరింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం డేటా రాసుకుంటాం కదా. సో ఈ పారాగ్రాఫ్లో నేను ఈ డేటా రాసుకుంటాను, ఈ పారాగ్రాఫ్లో నేను ఈ ఎగ్జాంపుల్ రాసుకుంటాను. అలా అన్నప్పుడు మనం ఒకసారి థింక్ చేస్తాము, ఈ రిపోర్ట్ ఇది కరెక్టా కాదా, దీనికి సంబంధించిందా కాదా, ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ దీనికి రిలవెంటా కాదా. సో నేను డేటా రాస్తాను అనుకుంటున్నాను కానీ అది కరెక్టా కాదా, నెంబర్ కరెక్టా కాదా. ఎప్పుడైనా సరే మీరు ఇండెక్స్లు కానీ ర్యాంకింగ్లు కానీ రాసినప్పుడు మాత్రం కరెక్ట్గా 100% షూర్ ఉంటేనే అది రాయాల్సి ఉంటుంది. సో మీరు షూర్గా ఉన్నారా లేదా అది చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ షూర్గా లేరనుకోండి, జస్ట్ దాన్ని తీసి పక్కన పెట్టండి, అది రాయొద్దు. ఓకే, సో ఇది ఒకటనమాట లేయరింగ్. లేయరింగ్ తర్వాత ఏంటంటే ఫ్యూజన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే ఏం లేదండి, సో మనం ఈ పారాగ్రాఫ్స్ చూసుకున్నాం కదా, ఈ 2 పారాగ్రాఫ్స్ సేమ్గానే అనిపిస్తున్నాయి, సేమ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాయి అన్నప్పుడు ఒక ఎక్స్ట్రా పారాగ్రాఫ్ తీసేసి ఇందులోనే మర్జ్ చేస్తామన్నమాట. 2 కలిపి ఒకటి రాస్తాం, దాన్ని ఫ్యూజన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆర్డరింగ్. ఓకే, ఆర్డరింగ్ ఏంటి అంటే మనం ముందు ఏ పాయింట్ రాయాల్సి ఉంటుంది, నెక్స్ట్ ఏ పాయింట్ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ ఈ పారాగ్రాఫ్ అనేది 2-3 టాపిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, 2-3 ఏరియాస్లో మాట్లాడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ నేను హిస్టరీ గురించి రాద్దాము అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో హిస్టరీలో మనకి ఎన్ని విధాలుగా రాయొచ్చండి. మనం ఏన్షియంట్ హిస్టరీ రాయొచ్చు, మనం మెడివల్ హిస్టరీ రాయొచ్చు, అదే కాకుండా మోడర్న్ హిస్టరీ రాయొచ్చు. అండ్ హిస్టరీలో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంటుంది, అది కాకుండా వరల్డ్ హిస్టరీ ఉంటుంది, అది కాకుండా పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా కూడా ఉంటుంది. ఇవన్నీ 6 రకాలుగా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏంటంటే నేను ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక్కొక్క ఐడియాని రాస్తాను. ఓకే, ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక్కొక్క ఐడియా. ఒక పారాగ్రాఫ్లో ఏన్షియంట్ గురించి రాస్తాను, ఒక పారాగ్రాఫ్లో మెడివల్ గురించి రాస్తాను, ఒక పారాగ్రాఫ్లో వరల్డ్ హిస్టరీ అలా రాస్తాను. సో ఇలా మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయించాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నానండి. సో ఎడ్యుకేషన్ నేను హిస్టరీ పాయింట్లో తీసుకుంటే, సో ఏన్షియంట్ టైమ్స్లో మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనకు గురుకులాస్ ఉండేవి. తర్వాత మెడివల్ అంటే ఏంటంటే ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో, మొఘల్స్ టైంలో ఎలా చేంజ్ వచ్చింది దాని గురించి మాట్లాడవచ్చు. అదే కాకుండా మోడర్న్, బ్రిటిష్ టైంలో క్రిస్టియన్ మిషనరీస్ ఎలాంటి రోల్ తీసుకొచ్చాయి, ఎలా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఫేమస్ అయింది. అదే కాకుండా మనకి చాలా రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట, వుడ్స్ డిస్పాచ్ కానీ అవన్నీ, వాటి గురించి మాట్లాడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హిస్టరీ అంటే మన ఇండియా ఎడ్యుకేషన్ని డిఫరెంట్ కంట్రీస్తో మనం పోల్చుకోవడం ఎలా. అదే కాకుండా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం ఎడ్యుకేషన్లో ఎలాంటి రీఫార్మ్స్ తీసుకొచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21A అది ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుతుంది. సో వెరీ రీసెంట్గా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. సో అలా మీరు డిఫరెంట్గా రాయొచ్చు అనమాట, డిఫరెంట్ డైమెన్షన్స్. సో ఈ పాయింట్స్ అనేవి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆర్డరింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, ఏ పాయింట్ మీరు రాస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అందరూ గ్రాడ్యుయేషన్ చేసే ఉంటారు కదా. సో గ్రాడ్యుయేషన్లో మనం ఎలా రాస్తాము ఎగ్జాంపుల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్స్ ఎలా పికప్ చేసుకుంటాము, ఫస్ట్ బాగా వచ్చింది రాస్తాము. ఓకే, నార్మల్గా JNTUలో చదివిన వాళ్ళైతే 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, 5లో ఫస్ట్ 3 బాగా వచ్చినాయి రాస్తాము. అండ్ లాస్ట్ 5వ క్వశ్చన్ కూడా బాగా వచ్చింది రాస్తాం, ఫస్ట్ లాస్ట్. మధ్యలో 3వది 4వది అంతంత మాత్రం వచ్చింది రాస్తారు, అంతే కదా. సో అలాగే మీరు ఎస్సే రాసినప్పుడు కూడా ఫస్ట్ అన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉండాలి. ఈ పారాగ్రాఫ్స్లో మీరు అన్ని స్ట్రాంగ్ పాయింట్స్ అన్ని ఫస్ట్ పెట్టేసుకుంటారు. సో మధ్యలో ఓకే అనుకునే రాసుకుంటారు, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మంచి పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. అలా మీరు ఆర్డరింగ్ అనేది చేసుకోవాలి.
ఈ ఆర్డరింగ్తో పాటు ఏంటంటే మనం ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్కి మూవ్ అయినప్పుడు ఒక లింక్ అనేది ఉండాలి. సో వాటిని లింకర్స్ అంటాము. ఓకే, ఆ లింకర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే ఇంగ్లీష్లో అయితే మనం ఆల్దో కానీ, డెస్పైట్ ఆఫ్ కానీ, ఇన్స్పైట్ ఆఫ్, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, ఫోర్త్లీ, సో అలా డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. సో మేడం నాకు లింకర్స్ తెలుగులో చెప్పండి, ఎక్కడ కవర్ చేయాలి, ఎక్కడి నుంచి నేను కలెక్ట్ చేయాలి అంటే, సో మీరు అందరూ ఈనాడు పేపర్ చదువుతూనే ఉంటారు కదా, ఈనాడు కానీ ఏదైనా సరే తెలుగు దినపత్రిక. సో అక్కడ మీరు స్టోరీస్ కానీ ఎడిటోరియల్స్ చదివినప్పుడు ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్ షిఫ్ట్ అయినప్పుడు మనకు ఉంటాయి అందువలన, ఎందువలన, ఇలా జరిగింది అలా అని. సో అలాంటి వర్డ్స్ అనేవి మీరు కలెక్ట్ చేసుకుంటారు. సో ప్రిలిమ్స్ అయిపోయింది కదా, సో మెయిన్స్ త్వరలో ఉంటుంది. సో ఆ టైం మధ్యలో కంపల్సరీ మీరు న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ న్యూస్ పేపర్ చదివినప్పుడు మీరు ఒక లిస్ట్ అనేది చేసి పెట్టుకోండి. సో ఇలా లింకర్స్ని మీరు కరెక్ట్గా ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్కి లింక్ ఉన్నట్టు చూపించండి. ఓకే, సో ఇలా మీరు స్ట్రక్చరింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్లానింగ్ ఆఫ్ ఎస్సే అనమాట. సో ఈ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నాము, సో ఎస్సే సిలబస్ ఏంటి, దాంతోపాటు 4 పిల్లర్లు ఏంటి, మీరు ఎక్కడెక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం ఈ 10 పాయింట్స్ని చూసాము. ఫస్ట్ టైటిల్, ఆ టైటిల్ని మనం ఐడియాస్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఆ ఐడియాస్ని మళ్ళీ పారాగ్రాఫ్ రూపంలో సపరేట్ చేసుకుంటూ రావాలి. తర్వాత మనం ఒక్కొక్క పారాగ్రాఫ్కి మనం లాజిక్ని ఎలా అప్లై చేయాలి. లాజిక్ అంటే ఎగ్జాంపుల్స్ కానీ, డేటా కానీ, రిపోర్ట్స్ కానీ, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కానీ, ఆర్టికల్స్ కానీ ఏదైనా సరే. దాని తర్వాత మనం ఎగ్జామిన్ చేస్తాము, అది కరెక్టా కాదా, అది కరెక్ట్ అయితే ఉంచుతాము, కరెక్ట్ కాదు నీకు డౌట్ అనిపించినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్డరింగ్, లేయరింగ్ చేస్తాము. ఒకవేళ 2 సేమ్ ఐడియా నుంచి చెప్పినప్పుడు దాన్ని మర్జ్ చేస్తాము, లేదు అంటే దాన్ని సపరేట్ చేసి ఇంకొక పారాగ్రాఫ్ కింద రాసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ క్యాన్సిలింగ్ అంటే ఆల్రెడీ నేను చెప్పేశాను. సో ఇఫ్ అది కరెక్ట్ కాదు అనిపించినప్పుడు రిమూవ్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చి ఆర్డరింగ్, ఆర్డరింగ్ అంటే హై ప్రయారిటీ ఉన్నదాన్ని పైన రాస్తాము, తక్కువ ప్రయారిటీ ఉన్నదాన్ని కింద రాస్తాము. సో అలా మనం ఆర్డరింగ్ అనేది చేసుకుంటాము. దానికంటే తర్వాత లాస్ట్ అండ్ బట్ ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లింకర్స్. సో మనం ఒక పారాగ్రాఫ్ని ఇంకో పారాగ్రాఫ్కి ఎలా లింక్ చేస్తాము. సో ఈ డయాగ్రామ్ అనేది వేసుకోండి మీరు కంపల్సరీ. సో నెక్స్ట్ మన క్లాస్లో మనం ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, ప్లానింగ్ ఎలా చేయాలి. సో నేను ఇక్కడ చెప్పాను ఐడియాస్, పారాగ్రాఫ్స్ అన్నాను. సో ఐడియాస్, పారాగ్రాఫ్స్ ఎలా వస్తాయి మేడం, నేను అసలు ఎస్సే అనేది ఇప్పుడే వింటున్నాను, ఎప్పుడే రాయాలి, సో ఇంతవరకు నేను ఎస్సే అనేది రాయలేదు. అలాంటి వాళ్ళకు కూడా ఈ సిరీస్ చూడడం వల్ల ఈ ఐడియాస్ ఎలా తీసుకురావాలి, ఈ ఐడియాస్ని పారాగ్రాఫ్లాగా ఎలా విభజించాలి, సో మీరు ఎలాంటి డేటా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను అన్ని టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. ఓకే, డోంట్ మిస్ దిస్ సిరీస్. And by this I'm signing up, and subscribe to TSAT. Thank you so much.